రతి అంటే వీడొచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కుర్రాడు. ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. మంచి కుర్రాడు, ఉంచిందలేస్తాడు, సిగ్గు ఎక్కువ. అమ్మాయి రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు. నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి అదే, నిన్ను చూడ్డానికి. నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు? అడు తిరుగో. మనిషికో మాట, గుడ్డుకో దెబ్బ అంటారు. మేము ఊరికెళ్ళి ఉత్తరం రాస్తాం. అలాగే అలాగే, వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళిరండి. బుజ్జి, వాళ్ళ పెళ్లి చూపులకొస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాలు కానుగా. అయితే మరి ఎందుకని అతని ముందు నుంచున్నావు? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్లి అవుతుంది. చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాధ్యురాలని? సావిత్రి, రెండోదినా, ఇదిగో మా అన్నయ్య నీ ఇల్లు నవ్వులుతున్నాడు గాని నీకు చెప్పడానికే. నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకోనే లేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు? వచ్చిన అతను నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా? చెప్పు, చేసుకుంటావు లేదా? చేసుకోను. ఇంటికి పదవే. ఇంటికి పదమంటున్నానా? గొంతు
గొంతు నురిమి చంపు సిగ్గులేదా ఓ ఏంటమ్మా ఏమైంది వదినా? నీ సుపుత్రుని అడుగు. ఇలా చూడు, ఇవాళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు గనక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. చాలు చాలు ఆడించాలు పొండి. ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంప ముచ్చింది చాలు. పొండి మీ ఇళ్ళకి. చెప్పేది మీ కాదో, ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మరీ అది దక్కదు. పొండి మీ ఇళ్ళకి. ఎందుకే వాళ్ళ మీద విరుచుకుపడతావు? మీరు వెళ్ళండి నాయన, వెళ్ళండి. అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్దే అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరి ఇంకేం చేయను? ఎత్తుకుని ముద్దులాడినా? తప్పే ఉంది. ఇంకో 2 రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు. అంతవరకు నీ నోట మాట వినపడకూడదు. విన్నాను, నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను. జాగ్రత్త. అందరికి తేరగా నేను ఒక్కతినే దొరికాను. నా కర్మ. సర్పదోషం అది ఇదని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఆఖరికి కుదరక ఈ సంబంధం కుదిరింది. దాన్ని త్వరగా ఖాయం చేయమంటే ఎందుకే ఊరికే అరిసి గీపెడతావు? ఊళ్ళో వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం? నీ కూతురికి అదర్థం చేసుకోవే. చూసావా నా కూతురని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమీ కానట్టేగా లెక్క. ఏమీ కానని ఎవరన్నారే? నేనన్నానా? ఇలా చూడు, ఇలా సూటిపోటి మాటలతో నన్ను దెప్పకు చాలే. నాలో ఉన్న తపనేంటో నీకు అర్థం కావటం లేదు. ఓ కథా కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు? తోబుట్టువే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు? అయ్యో, సాయం చేయనని ఎవరన్నారే? ఇంతకీ నీకు ఆ కుర్రాడు నచ్చాడా? బాగా నచ్చాడు. సరే, నేను వెంటనే ఖాయం చేస్తాను. నువ్వు కంటతడి పెడితే నేను తట్టుకోలేనే. కాస్త నిబ్బరించుకో. ఎక్కడికి రా బయలుదేరావు? ఊరికే అలా బయటికి. ఇప్పుడు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. చేసే నిర్వాకం చాలు. ఇంకోసారి గడప దాటావో నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. పరువు ప్రతిష్టలు గంగలో కలపడానికే పుట్టాడు నా కడుపున. ఎన్ననుకున్నా ఇప్పుడే లాభం ఒకయా? ఎంత చెప్పాను ఊరికే గారాబం చేసి వీడిని పాడు చేయకోని. ఇప్పుడు ఆఖరికి పరువు తీసి పారేశాడు. పొర లోపలికి. బయటికి బయలుదేరట. ఏమిటి విశేషాలు బుజ్జిగారు? ఏమీ లేవు. స్మాలేస్తావా? దమ్ములాగుతావా? లేదు. రే, మగ పుట్టుకంటూ పుట్టాక కొన్ని అలవాట్లు ఉండాలిరా. అవన్నీ వీళ్ళకి తెలియవు. కాకపోతే కాస్త చాటుమాటుగా గుట్టుగా అన్నీ చేసుకోవాలి. మరీ నీలాగా ఓపెన్ అయిపోయి బయటపడిపోతే ఎలా? సరేగాని ఏమైంది? ఏది ఏమైందిరా? నాకు విషయం తెలిసిలే, అంతా విన్నాను నేను. ఇలా చూడు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు, అర్థమైందా? నేను స్ట్రిక్ట్ గా చెప్పేశానులే. మిమ్మల్ని లాభం లేదు. అరే అది కాదు, వస్తానరా. మీకు అసలు గుర్తుందా? వాడిని నలుగు తిట్టకుండా ఎందుకని వాడిని తిట్టాలి? ఎందుకా? అంటే వాడు చేసింది కరెక్టేనని సమర్థిస్తున్నారా? నువ్వు టీచర్వే గాని పిల్లల మనసు నీకు బొత్తిగా అర్థం కాదే. అబ్బో, వీరికి బాగా అర్థం అవుతుంది. నాకు అర్థం అవుతుంది. నేను ఈ వయసు దాటి వచ్చిన వాడినేనే. ఈ వయసులో ఇలాంటివి జరుగుతాయి. అది తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించాల్సింది మీరే. ఏంటి మేమా? నీకు అర్థమేంటి చెప్తాను.
ఈ కౌమార వయసు అనేది కళ్ళలేని గుణం లాంటిది. ఈ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ వాచ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైన మీరే. ఒకవేళ వాడేదైనా తప్పు చేస్తే వెంటనే వాడిని కొట్టడం తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని. మరి వాడికి అర్థమయ్యేటట్టు అడ్వైస్ చేసి మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. అడ్వైస్ లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది రా. పద ఒక ముద్ద తిందు గాని. మనసులో ఉన్న బాధ తట్టుకోలేక నిన్నలా అన్నాను. అక్కడలా చూసేసరికి కోపం నడుచుకోలేక నోటుకొచ్చినట్టు తిట్టాను. నా కన్న బిడ్డ పరువుకి భంగం ఏర్పడితే చూసి తట్టుకోగలనా? ఏమే నాకు విషయం చెప్పు. నాకు దిక్కెవరే? నువ్వు తప్ప. నిన్నో అయ్యకి కట్టపెట్టి అత్తారింటికి పంపితే గాని నేను ప్రశాంతంగా కన్నుమూయలేను. అది నీకెందుకు అర్థం కావటం లేదే? నా బంగారు తల్లివి కదూ, వచ్చి తినవే. వెళ్ళిపో బుజ్జి. నేను వెళ్ళను. వెళ్ళమంటున్నానా? వెళ్ళను. రతి